తాము గేట్లు తెరిస్తే కేసీఆర్ ఫ్యామిలీ తప్ప బీఆర్ఎస్లో ఎవ్వరూ మిగలరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కాంగ్రెస్తో టచ్లో లేరని, ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తమకు లేదని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. మా వరకు ఇంతవరకు అటువంటి ఆలోచన ఎవరికి లేదు. మరి ఎవరు టచ్ తెలియదు, రేవంత్ రెడ్డి గారు తెలవాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కానీ జనరల్ గా ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి పోవాలంటే చాలా ఇబ్బందికరమైన చట్టాలు కూడా అనుమతించవు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఇది తగదు. ఎక్కువ శాతం కూడా ప్రభుత్వం పడగొట్టాలని మాకు ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం మన లక్ష్మణరావు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఎన్నికలైన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ యొక్క పార్టీ ఈ ప్రభుత్వం కూలిపోతుందని అంటుండు. కూలగొట్టే నేచర్ ఉన్నదే బీజేపీకి ఉన్నది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అట్లా చేసిండ్రు. కానీ ఇంతవరకు మా పార్టీకి కూలగొట్టే కెపాసిటీ లేదు.